ఇక ఆంధ్రజ్యోతికి సంబంధించిన కొన్ని హెడ్లైన్స్ అని చూస్తాం. ఇక 70 ఏళ్లు పైబడిన వారందరికీ 5 లక్షల ఉచిత ఆరోగ్య బీమా, ఆదాయం సామాజిక స్థితిలో సంబంధం లేకుండా ఆయుష్మాన్ భారత్ ప్రైవేటు ఆరోగ్య బీమా, ఈఎస్ఐ ఉన్న వర్తింపు ఇతర ప్రభుత్వ బీమా పథకం పైన ఏదైనా ఉంటే ఆ స్కీమ్ లేదా ఆయుష్మాన్ను ఎంచుకోవచ్చు. కేంద్ర కేబినెట్ ఆమోదం, మరిన్ని కీలక నిర్ణయాలు. ఈఎం వినియోగం పెంపునకు పీఎం ఈ డ్రైవ్ ఇక వచ్చే 2 నెలల్లో 10,900 కోట్లు ఖర్చుకు నిర్ణయం. ఇక 85,500 ఛార్జింగ్ స్టేషన్ల ఏర్పాటుకు సహకారం. ఇక జల విద్యుత్ ప్రాజెక్టుకు 12,461 కోట్లు. ఇక 70,000 కోట్లతో 62,000 కిలోమీటర్ గ్రామీణ రోడ్లు అన్నట్టు ఒక హెడ్లైన్స్ అనేది చూస్తున్నాం. ఇక 262 నిర్మాణాలు కూల్చివేత, 111 ఎకరాలు స్వాధీనం, ఆక్రమణల తొలగింపుపై హైడ్రా నివేదిక. నవరాత్రులు ముగియగానే మళ్లీ కూల్చివేతాలు, 6 అధికారులు వాగ్మాలం నమోదు. ఆక్రమణ నిర్మాణాలు అండంగా నిలిచిన వారిని ప్రశ్నించిన పోలీసులు. త్వరలో సిపికే నివేదిక అనంతరం అధికారులపై చర్చలు అన్నట్టు ఒక హెడ్లైన్స్ అనేది చూస్తున్నాం. ఇక ఎస్ఐ పాసింగ్ అవుట్, పేరెడ్ సీఎం రేవంత్. వరద బాధితుల సాయం కోసం సీఎంకు ₹1 చెక్ అందజేస్తున్న ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు. చెరువులను చెరబడితే చెరసాలి, ఆక్రమణాలు స్వచ్ఛంగా వదిలేయాలి, లేదంటే నేలమట్టం చేస్తాం. కోర్టు వెళ్ళిన న్యాయపరంగా కొట్లాడిని తొలగిస్తాం. ఇక ఎఫ్టీఎల్ బఫర్ జోన్ రెగ్యులరైజ్ చేసాం. మూసి పరివాహక ప్రాంతాల్లో నివాసాలు ఏర్పరచుకున్న వారిని పునరావాసం కల్పిస్తాం. ఇక పోలీస్ అంటే ఉద్యోగం కాదు భావోద్యం, నేరస్తులకు ఫ్రెండ్లీ పోలీసింగ్ ఉండకూడదు. డ్రగ్స్, సైబర్ నేరాలపై ఉక్కుపాదం మోపాలి. హైదరాబాద్, వరంగల్ పోలీసులో పిల్లలకు రెసిడెన్స్ స్కూల్ నిర్మిస్తాం. ఇక సీఎం శిక్షణ పూర్తి అయిన ఎస్ఐ పాసింగ్ అవుట్ పీరియడ్ అని ఒక హెడ్లైన్స్. ఇక సెప్టెంబర్ 17న తెలంగాణ ప్రజాపాలనా దినోత్సవం. ఇక కొత్తగా నామకరణం చేసిన సీఎం రేవంత్ సర్కార్. బీఆర్ఎస్ హయాంలో జాతీయ సమైక్యత దినం విమోచన దినోత్సవంగా ప్రకటించిన కేంద్రం. ఢిల్లీలో ముఖ్యమంత్రి రేవంత్ వరద సాయం కోసం నేడు అమిత్ షాతో భేటీ. టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కూడా ఢిల్లీకి. ఇక కాంగ్రెస్ అధిష్టాన పెద్దలకు కలుగున్న నేతలు. ఇక వరద నష్టం ₹10,000 కోట్లు, ప్రభుత్వానికి విపత్తుకు నిర్వహణ విభాగం నివేదిక అన్నట్టు ఒక హెడ్లైన్స్ అనేది చూస్తున్నాం. ఇక తెలియాడే డబుల్ ఇల్లు, చెరువులో నీళ్ళలో ఇంజాపూర్, డబుల్ బెడ్రూమ్ నీళ్లు, సముదాయ నీళ్ళలో పిల్లలు తాగుతూ ఇనుపు చవ్వాలు. ఇక రంగారెడ్డి జిల్లా ఇంజాపూర్లోని దిలావర్ ఖాన్ చెరువులో బఫర్ జోన్లోకి 10 ఎకరాలు 296 కుటుంబాలు కోసం G+9తో 12 బ్లాకులు పూర్తి. మిగతా వారి వివిధ దశలు 8 ఏళ్లుగా పనులు. ఇప్పటి నుంచి నీళ్ళలోనే తుర్కయాంజ ముసాల్ చెరువు 4 నాలుగు అటు ఇటు నిర్మాణం అన్నట్టు ఒక హెడ్లైన్స్ అనేది చూస్తున్నాం. ఇక చెరువు అనేది కబ్జా చేసి వాళ్ళు కట్టినట్టు డీటెయిల్స్ అనేది ఇచ్చారు. ఇక ధరణి స్థానంలో భూమాత రీసర్వే చేపట్టే భూధార్ కార్డులు, టైటిల్ గ్యారంటీ అమలు కార్యాచరణ. కౌలుదారు చట్టం 2011 అమలు. కౌలురతులకు రుణ అర్హత కార్డు. ఇక 1958కి ముందు అసైన్ భూములు నిషేధిత జాబితా నుంచి తొలగింపు. ఇక పార్ట్ బిలో ఉన్న 18 లక్షల ఎకరాలు సాదా బైనామా దరఖాస్తుకు పరిష్కారం. ఇక ధరణి కమిటీ ముసాయిదా నివేదిక. ధరణి స్థానంలో భూమాత రిపోర్టు తీసుకురావడం. భూములు సర్వే, ల్యాండ్ టైటిల్ అమలు. అధికారులు నైపుణ్య శిక్షణ కోసం ప్రతి ఒక్క అకాడమీ ఏర్పాటు. ఇక భూ వినియోగద పాలసీ, భూముల రీసర్వే చేపట్టి శాశ్వత ప్రతిపాదకను భూధార్ కార్డులు అందజేత వంటి పనులు సిఫార్సులతో పాటు ధరణి కమిటీ ముసాయిదా నివేదిక ప్రభుత్వాన్ని అందజేసింది. స్వల్పకాలిక, మధ్యకాలిక, దీర్ఘకాలిక ప్రతిపాదిక ప్రభుత్వం మార్పులు తీసుకురావాలని నివేదికలో పలు సూచనలు పేర్కొంది. సాదా బైనామాను దరఖాస్తులు పరిష్కారం. తహసీల్దార్ కార్యాలయంలో భూసాయ కేంద్రాల ఏర్పాటు. ఇప్పుడుకున్న అనేక భూ చట్టాలను మదింపు చేసి ఒకే చట్టం తీసుకురావాలని 1958కు ముందు ఇచ్చిన అసైన్ భూములు నిషేధిత జాబితా నుంచి తొలగించి వంటి పలు అంశాలు ప్రస్తావించారు. ధరణి కమిటీ ప్రధానంగా ROR 2020 పేరుతో తీసుకొచ్చి ధరణి చట్టంలో మార్పులు చేయడం, పోర్టల్లోని లోపాలు సవరించడం, ప్రైవేటు ఏజెన్సీ చేతిలో ఉన్న పోర్టల్ నిర్వహణ బాధ్యతలు ప్రభుత్వ చేపట్టడం. ధరణి పోర్టల్ బి ఉన్న 18 లక్షల ఎకరాల నిబంధనల కేసులు, 9.25 లక్షల సాదా బైనామా దరఖాస్తులు పరిష్కారం తీసుకోవాల్సిన చర్యలు సూచనలు చేసింది. రాష్ట్రంలో ధరణి పోర్టల్ వల్ల సుమారు 22 లక్షల పైగా సమస్యలు తలెత్తని చెబుతూ వీటిని తీసుకురావడం జరిగింది గవర్నమెంట్ సర్కార్. ఇది కొన్ని హెడ్లైన్స్ అనేది చూస్తున్నాం ఆంధ్రజ్యోతికి సంబంధించి. సో ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, కామెంట్ అండ్ షేర్ మై ఛానల్.